హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 2.3. ఎక్సర్సైజ్ 2.3లో ఫస్ట్ బిట్ చూడండి. స్టడీ ద ప్యాటర్న్. మనకు ఒక ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూడండి, 1 into 8 ప్లస్ 1 అంటే 1 into 8 8 8 ప్లస్ 1 9. ఇక్కడ 12 into 8 అంటే ఇక్కడ 1కి ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఏమొచ్చింది 2 అంటే 1 తర్వాత 2 అయితే యాడ్ అయింది. ఇక్కడ 2 వచ్చింది ఎక్స్ట్రా. ఇక్కడ 9కి 1 లెస్ అయింది అంటే 9కి ముందు నెంబర్ 8 వచ్చింది. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ చూడండి, 2 తర్వాత 3, నెక్స్ట్ ఇక్కడ సేమ్ 3, 8 తర్వాత 8కి కొంచెం 1 మైనస్ చేయండి, 8 మైనస్ 1 7. సేమ్ ఇదే ప్యాటర్న్ చూడండి. నెక్స్ట్ 3 తర్వాత ఇక్కడ మనకి 4 వచ్చింది. ఇక్కడ మనం 4 యాడ్ చేసినాం. ఇక్కడ మనకి ఏమొచ్చింది 7కి 1 లెస్ 6, 7 మైనస్ 1 వచ్చేసి 6. నెక్స్ట్ 1 2 3 4 ఆల్రెడీ ఉండే మన దగ్గర 5 వచ్చింది. 4 తర్వాత నెంబర్ 5. ఇక్కడ మనకి ఏమొచ్చింది 5 ప్లస్ 5, ఇక్కడ ప్లస్ 5 వచ్చింది కదా. సేమ్ 6కి 1. ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది కదా. రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్. నెక్స్ట్ 4 స్టెప్స్ అనేది మనం రాయాలి. కెన్ యూ ఫైండ్ అవుట్ హౌ ద ప్యాటర్న్ వర్క్స్. ఇక్కడ మనకి రైట్ ద నెక్స్ట్ 4 స్టెప్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు మనం 4 స్టెప్స్ అయితే రాద్దాం. ఇక్కడి వరకు అయితే మనకి ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం దీని తర్వాత 4 స్టెప్స్ అయితే రాయాలి కదా. ఇక్కడ 5 వరకు వచ్చింది. నెక్స్ట్ 6 తీసుకుందాం. 1 2 3 4 5 5 తర్వాత 6 కాబట్టి 6 తీసుకుందాం. ఇంటూ 8 ఎలా ఉందో అలా రాయండి. ప్లస్ ఇక్కడ 5 యాడ్ చేసినాం కాబట్టి ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి 6 ఈజ్ ఈక్వల్స్ టు 9 8 7 6 5 తర్వాత ఏమొస్తుంది మనకి 4. 1 స్టెప్ కంప్లీట్. నెక్స్ట్ ఇక్కడ 1 స్టెప్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ 1 2 3 4 5 6 7 తీసుకోండి. 6 తర్వాత 7 ఇంటూ 8 చేయండి. మనం తీసుకున్న నెంబర్ ఏంటి 7 కాబట్టి 7 యాడ్ చేయండి. ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 9 8 7 6 5 4 4 తర్వాత నెంబర్ 3. సెకండ్ స్టెప్ కంప్లీట్ కదా. 4 స్టెప్స్ రాయాలి కదా. నెక్స్ట్ 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 1 2 3 4 5 6 7 తర్వాత 8 ఇంటూ 8. ఈ ఇంటూ 8 అనేది సేమ్ ఇలానే ఉండాలి. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి మనం ఇక్కడ 8 అనేది యాడ్ చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 9 8 7 6 5 4 3 3కి 1 మైనస్ చేసి ఏమొస్తుంది 2. థర్డ్ వన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో స్టెప్ తీసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇంటూ 8 ప్లస్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం 9 కాబట్టి 9 యాడ్ చేయండి. 9 ఇక్కడ ప్యాటర్న్ ఏమొస్తుంది 9 8 7 6 5 4 3 2 1. ఓకే, 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి కదా. మనకి 4 స్టెప్స్ రాయాలి కదా. నెక్స్ట్ 4 స్టెప్స్ రాయమన్నారు. నెక్స్ట్ 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఫస్ట్ బిట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సెకండ్ బిట్ చూద్దాం. స్టడీ ద ప్యాటర్న్. ఇక్కడ చూడండి 91 ఇంటూ 11 ఇంటూ 1 ఇంటూ 1 చేసినప్పుడు మనకి ఏమొచ్చింది 1001. నెక్స్ట్ సేమ్ ఇంటూ 2 చేసినప్పుడు 2002. నెక్స్ట్ ఇంటూ 3 చేసినప్పుడు 3003. నెక్స్ట్ ఇక్కడ మనం రైట్ నెక్స్ట్ 7 స్టెప్స్. ఇంకా నెక్స్ట్ మనం ఎన్ని స్టెప్స్ రాయాలి 7 స్టెప్స్ రాయాలి. చెక్ వెదర్ ద రిజల్ట్ ఈజ్ కరెక్ట్. మనం చేసిన ప్యాటర్న్ అనేది కరెక్టా రాంగ్ అనేది చెక్ చేయాలి. ఫస్ట్ 7 స్టెప్స్ అయితే రాద్దాం. ఫస్ట్ ఈ ప్యాటర్న్ ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. 91 ఇంటూ 11 ఇంటూ 1 ఏమొచ్చింది 1001. ఓకే, నెక్స్ట్ 91 ఇంటూ 11 సేమ్ ఎలా ఉందో రాయండి.
2తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది 2002 1 ప్లేస్లో 2 వచ్చింది. నెక్స్ట్ 91 ఇంటూ 11 ఇంటూ 3 3తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏం రావాలి 3003. నెక్స్ట్ 91 ఇంటూ 11 ఇంటూ 4తో మల్టిప్లికేషన్ 4004. 3తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3003, 4తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 4004. ఇక్కడ మనం 7 స్టెప్స్ రాయాలి కదా. ఫస్ట్ ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం రాయాలి. నెక్స్ట్ 91 ఇంటూ 5తో వేయండి 5005. నెక్స్ట్ 91 ఇంటూ 6తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొస్తుంది 6006. 91 ఇంటూ 11 ఇంటూ 7 7007. 4 steps. Next 91 into 11 into 8 8008. Fifth one. Next 91 into 11 into 9 9009. 6. 7 steps రాయాలి కదా. నెక్స్ట్ స్టెప్ చూడండి 91 into 11 into 10 9009 కదా. 10,010. 7 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనకి ఏం అడిగారు చెక్ చేయాలి అని అడిగినారు కదా. ఇందులో ఏవైనా తీసుకోండి, ఏదైనా తీసుకొని చెక్ చేయండి. ఏదైనా ఒక నెంబర్ తీసుకొని చెక్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం 91 ఇంటూ 11 ఇంటూ 6 ఉన్న నెంబర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఏం రావాలి, మన ప్యాటర్న్ ప్రకారం అయితే 6006 రావాలి. వస్తుందా రాదా చెక్ చేద్దాం. ఫస్ట్ 91 ఇంటూ 11 చేద్దామా. 11 ఇంటూ 6 ఎలా అయినా చేయొచ్చు కదా. మనకి ఇక్కడ చేసినాం అనుకోండి 11 6 66. 91 ఇంటూ 66 చేయండి. ఓకే, 6 1 6, 6 9 54. 1 ప్లేస్ వదిలేసేయండి. నెక్స్ట్ 6 1 6, 6 9 54. ఇప్పుడు తీసుకోండి 6, 6 ప్లస్ 4 10, 1 క్యారీ. 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 1 10, 0 1 క్యారీ. 5 ప్లస్ 1 6. మనకి ఏమొచ్చింది 6006. చెక్ చేసినాం కదా, ప్యాటర్న్ అనేది వచ్చిందా. ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ట్రై ద ప్యాటర్న్ ఫర్ 143 ఇంటూ 7 ఇంటూ 1. నెక్స్ట్ 143 ఇంటూ 7 ఇంటూ 2 అంటే ఒక ప్యాటర్న్ టైప్ వస్తుంది అంటున్నారు. ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఏమిచ్చారు 143 ఇంటూ 7 ఇంటూ 1 ఇచ్చారు కదా. అంటే 1తో మల్టిప్లికేషన్ అంటే సేమ్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఒకసారి మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 143 ఇంటూ 7తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, 7 3 21, 7 4 28, 28 ప్లస్ 2 30, 7 1 7, 7 ప్లస్ 3 10. అంటే ఏమొచ్చింది మనకి 1001. 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి 1001. నెక్స్ట్ ఇదే 1001ని
143 ఇంటూ 7 చేసినప్పుడు ఏమొచ్చింది మనకి 1001 వచ్చింది. ఇక్కడ మనం 2 తీసుకున్నాం అనుకోండి, ప్యాటర్న్ ప్రకారం 2 తీసుకుంటే మనకి ఏమొస్తుంది 2 1s 2, 2 0s 0, 2 0s 0, 2 1s 2. అంటే ఈ ప్యాటర్న్ ప్రకారం మనకి ఏమొస్తుంది, వాళ్ళు ట్రై చేయమన్నారు కదా, ఒకసారి ప్యాటర్న్ ప్రకారం ఏమొస్తుందో చూద్దాం. 143 ఇంటూ 7 ఇంటూ 1 చేసినప్పుడు మనకి ఏమొచ్చింది 1001. నెక్స్ట్ సేమ్ అదే 143 ఇంటూ 7 ఇంటూ 2 తీసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి 2002 వస్తుంది. ఇదే ప్యాటర్న్ ప్రకారం 143 ఇంటూ 7 ఇంటూ 3 వేసి ఏమొస్తుంది మనకి 3003. ఇందాక మనం వేసినట్టే సేమ్ ప్యాటర్న్ వస్తుంది. 143 ఇంటూ 7 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, మనకి ప్యాటర్న్ ప్రకారం ఏమొస్తుంది 4004 వస్తుంది. ఓకే, మనం ఇక్కడ ఏదైతే నెంబర్ తీసుకుంటామో మనకి ఇందాక మనం చేసిన ప్యాటర్న్ ఉంది కదా, సేమ్ అలానే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. హౌ వుడ్ వి మల్టిప్లై ద నెంబర్స్ 13680347. ఇక్కడ ఒక్కొక్క 3 నెంబర్స్ అయితే మనకి ఇచ్చారు. విత్ 9తో మల్టిప్లై చేసినప్పుడు మనకు వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఎమర్జెస్. అక్కడ మనకి ఏ ప్యాటర్న్ వస్తుందో చూద్దాం. ఒక ప్యాటర్న్ టైప్ వస్తుంది అంటున్నారు, చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ నెంబర్ తీసుకుందాం. 13680347 అయితే ఇచ్చిరు కదా, దాన్ని ఫస్ట్ మనం 9తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ తీసుకోండి 13680347. మల్టిప్లికేషన్ కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని కొంచెం దూరం దూరం రాస్తున్న నెంబర్స్. నెక్స్ట్ దీన్ని 9తో మల్టిప్లికేషన్ చేయండి. 9 7s 63, 3 రాయండి, 6 క్యారీ. నెక్స్ట్ 9 4s 36, 36 ప్లస్ 6 42, 42లో 2, 4 క్యారీ. నెక్స్ట్ 9 3s 27, 27 ప్లస్ 4 31, 31లో 1, 3 క్యారీ. నెక్స్ట్ 9 0s 0, 3 రాయండి. 9 8s 72, 2 రాయండి, 7 క్యారీ. నెక్స్ట్ 9 6s 54, 54 ప్లస్ 7 మీన్స్ 61, 61 మీన్స్ 1 క్యారీ, 1 6 క్యారీ. నెక్స్ట్ 9 3s 27, 27 ప్లస్ 6 33, 9 1s 9, 9 ప్లస్ 3 12. ఇక్కడ మనకి వచ్చిన ఆన్సర్ అనేది మీకు ఏదైనా ప్యాటర్న్ లాగా కనిపిస్తుందా? ఎస్, 1 2 3 1 2 3 1 2 3 ఒక ప్యాటర్న్ లా వచ్చింది, అవునా? 1 2 3 1 2 3 1 2 3. ఓకే, ఫస్ట్ వన్ అయితే చెక్ చేసినాం మనం. నెక్స్ట్ సెకండ్ వన్ చెక్ చేయండి ఒకసారి. మరి సెకండ్ వన్కి సేమ్ ప్యాటర్న్ వస్తుందా లేక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందా చెక్ చేద్దాం. సెకండ్ నెంబర్ వచ్చేసి 35702369. ఓకే, సెకండ్ నెంబర్ 9తో మల్టిప్లికేషన్ చేయాలి కదా, దీన్ని కూడా చేయండి. 9 9s 81, 81 మీన్స్ 1 8 క్యారీ. నెక్స్ట్ 9 6s 54, 54 ప్లస్ 8, 54 ప్లస్ 8 62, 2 6 క్యారీ. 9 3s 27, 27 ప్లస్ 6 33, 3 3 క్యారీ. నెక్స్ట్ 9 2s 18, 18 ప్లస్ 3 21, 1 2 క్యారీ. నెక్స్ట్ 9 0s 0, 2కి 2 రాసుకోండి, క్యారీ 2 ఉంది కదా, 2 రాయండి. నెక్స్ట్ 9 7s 63, 3
6 carry. Next 9 5s are 45. 45 plus 6 51. 1 5 carry. Next 9 3s are 27. 27 plus 5 62. Sorry 32. ఇక్కడ చూడండి మనకి ఏదైనా ప్యాటర్న్ లాగా కనిపిస్తుందా? మనం వచ్చిన ఆన్సర్ అనేది మనకి ఒక ప్యాటర్న్ టైప్ వచ్చింది. ఇందాక మనకి ప్యాటర్న్ ఏమొచ్చింది? 1 2 3 1 2 3 1 2 3 వచ్చింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ప్యాటర్న్ ఏంటి? 3 2 1 3 2 1 3 2 1 అంటే ఒక ప్యాటర్న్ టైప్ వచ్చింది. 3 2 1 3 2 1. నెక్స్ట్ థర్డ్ వన్ చెక్ చేయండి. మరి థర్డ్ వన్ ప్యాటర్న్ ఏమొస్తుందో చూద్దాం. థర్డ్ నెంబర్ చూడండి. 2 5 6 9 2 3 5 9 ఇంటూ 9తో మల్టిప్లికేషన్ చేయాలి కదా. 9తో మల్టిప్లికేషన్ చేయండి. 9 9s are 81. 81 means 1 8 carry. నెక్స్ట్ 9 5s are 45. 45 plus 8 53. 3 5 carry. Next 9 3s are 27. 27 plus 5 32. 2 3 carry. Next 9 2s are 18. 18 plus 3 21. 1 2 carry. Next 9 9s are 81. 81 plus 2 83. 3 8 carry. Next 9 6 are 54. 54 plus 8 62. 2 6 carry. Next 9 5s are 45. 45 plus 6 51. 1 5 carry. Next 9 2s are 18. 18 plus 5 23. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ థర్డ్ వన్ వచ్చిన ఆన్సర్ చూడండి. ఒక ప్యాటర్న్ లా అనిపిస్తుందా? 2 3 1. నెక్స్ట్ 2 3 1 2 3 1. ఓకే, మనకి ఇక్కడ వచ్చిన ప్యాటర్న్స్ ఏంటివి? 1 2 3 1 2 3 1 2 3 ఒక ప్యాటర్న్ టైప్ వచ్చింది. నెక్స్ట్ ది సెకండ్ వన్ ఆన్సర్ 3 2 1 3 2 1 3 2 1 ఒక ప్యాటర్న్ టైప్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 2 3 1 2 3 1 2 3 1 వచ్చింది. ఓకే, సెకండ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.3 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.